మీరు చెప్తున్నాయన్నీ సార్. కూడా ఇంటి అద్దెలు కానీ, లేదంటే కరెంటు బిల్లులు కానీ, లేదంటే స్టూడెంట్స్ కి, మీ పిల్లలకి చదువులు కానీ, ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నారు. తర్వాత ఈ యూనిట్లు లిమిట్ పెట్టి ఆ యూనిట్లకి విద్యుత్ ఫ్రీ ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నారు కదా. సార్, ఫ్రీ 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 ఎవరికి ఫ్రీ సార్? ఒక అంగన్వాడీ వర్కర్ గాని, ఒక హెల్పర్ గాని, ఒక మిడ్ డే మీల్ వర్కర్ గాని ఏది ఫ్రీ లేదు సార్. మాకు ఎవరికి ఏ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదండి. అంటే మీకు పెన్షన్ కదా. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. మా డిమాండ్ కూడా ఉందండి అది. ఓకే. ఇప్పుడు మీకు పెన్షన్ రాదా? ఇప్పుడు వయసు మీరబడిన వాళ్ళకి ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నేను డబ్బులు ఇస్తానని చెప్పారు కదా ఎలక్షన్ అప్పుడు. అవి రావట్లేదా అంగన్వాడీలకి? అది లేదు సార్. మా అంగన్వాడీలకి అది ఉంటే మేమెందుకు అడుగుతాం? ఆ అంటే అంగన్వాడీ వర్కర్లకి అమ్మఒడి కానీ, లేదా ఇలాంటి ఆ పెన్షన్లు కానీ ఏమీ లేవండి. మేము అదే అంటున్నాము. కనీసం రిటైర్ అయిపోయిన తర్వాత పంచాయతీలో కానీ, ఆ లేదా అక్కడ ఆ, ఆ, ఈ మున్సిపాలిటీలో కానీ ఈ విడో పెన్షన్, వృద్ధా పెన్షన్ ఇలాంటివి ఇస్తారు కదండి. కనీసం అదైనా అంగన్వాడీలకి ఇమ్మని అడుగుతుంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగి అని వస్తుందటండి. ఎలా వస్తుందండి? యాప్ లో ఆ యాప్ ఎందుకు పెట్టారు అంటే ఇటువంటి రావడానికి అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పరు, మినీ వర్కరు గవర్నమెంట్ ఉద్యోగి. కానీ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చే సౌకర్యాలు ఇవ్వాలి కదండి. కనీస వేతనాలు అమలు చేయట్లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు, లేదా ఇంకేమీ సౌకర్యాలు లేవు. ఆ 11,500 7,000 రూపాయలే ఆ అమ్మకి, మినీ వర్కర్కి 7,000. దీంతోనే మొత్తం బ్రతకాల్సిన కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నాయండి. విడో విడోస్ ఉన్నారు, చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు, పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా బ్రతకాలి సార్? ఇప్పుడు బేబీ గారు, ఇప్పుడు మీకేనా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్రభుత్వ పథకాలు వర్తింప చేయట్లేదా? అసలు ఫ్యామిలీ కుటుంబానికే లేవండి. ఇప్పుడు భర్త ఫోర్ వీలర్ అనుకోండి, ఫోర్ వీలర్ అంటే ట్యాక్స్ అదే డ్రైవర్ అనుకోండి సార్, ఆటో డ్రైవర్లకి 10,000 ప్రోత్సాహంగా ఇస్తుంది కదండి గవర్నమెంట్. అవును. అంగన్వాడీ వర్కర్ కుటుంబంలో ఉంటే ఆ వాళ్ళెవరికి కూడా ఆటో డ్రైవర్ ఉన్నా వాళ్ళకి ఇవ్వట్లేదు. టైలర్ ఉంటే బయట అయితే 10,000 ఇస్తారు, అది కూడా ఇవ్వట్లేదు. అసలు అంగన్వాడీ వర్కర్ ఉన్న కుటుంబంలో ఎవరికీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదండి. మేము అందుకే గోల పెడుతున్నాం. ఓకే. ఇప్పుడు 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన హామీ ఏంటి? 2000 ఆయన గత ఎన్నికల ముందు ఆయన 2019 ఎన్నికల్లో ఆయన చెప్పింది ఏంటంటే, అంగన్వాడీలు నా అక్క చెల్లెమ్మలు, మీకు నిజంగా నేను అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కంటే మీకు 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను తప్ప తక్కువ మాత్రం ఇవ్వను అని చెప్పారండి. ఆయన ఇచ్చిన హామీ అదండి. అయితే ఓకే. తెలంగాణ గవర్నమెంట్ అప్పటికి 10,500 ఇస్తుంది. అప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు వేసి 11,500 ఇచ్చారండి. కానీ ఇప్పుడు ఆ తర్వాతే గవర్నమెంట్ ఇంకో ఏడాది తర్వాత తెలంగాణ గవర్నమెంట్ పిఆర్సి ఇచ్చింది అంగన్వాడీలకి. పిఆర్సి ఇస్తే 13,650 రూపాయలు అయ్యిందండి వాళ్ళకి వేతనం. కానీ మేము అప్పటి నుంచి 3 ఏళ్ళు అయిపోయింది, అది వచ్చి 3.5 ఏళ్ళు. అప్పటి నుంచి మేము అడుగుతున్నామండి, మీరు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా ఒక 1,000 రూపాయలు ఉంటుంది తప్ప మీకు తగ్గమని అన్న తర్వాత మరి వాళ్ళకంటే ఇంకో 1,000 రూపాయలు అదనంగా ఇవ్వాలి కదా, మాకు వేతనాలు పెంచాలిగా మళ్ళీని. మీరు వచ్చిన తర్వాత ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మాకు వేతనాలు పెంచండి అని అడుగుతున్నామండి. కాదు అడుగుతుంటే ఇప్పుడు ఇప్పుడు అది మాత్రం పక్కన నెట్టేశారు. సో మీరు చెప్పిన దాని అదండి. ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అది నెరవేర్చినట్టే కదా. ఎలా అవుతుంది సార్? ఎప్పుడు కూడా పక్క గవర్నమెంట్ కంటే ఒక 1,000 రూపాయలు మీకు అదనంగా ఉంటాయి ఎప్పుడునా అని చెప్పారు ఆయన. ఎప్పుడో అవును. ఒక 1,000 రూపాయలు అందుకుంటున్నప్పుడు వాళ్ళు 13,600 అందుకుంటున్నప్పుడు మేము 11,500 అందుకున్నాం కదా సార్. ఒక సో 1,000 రూపాయలు ఇప్పుడు అదనంగా ఎక్కడ ఉంది కాదు బేబీ గారు, ఇప్పుడు ఇక్కడ మీరు సార్? చెప్పాల్సిన ఇప్పుడు 2019 అంటే గత ఎన్నికలప్పుడు ఆయన ఏం చెప్పారు? మీకు 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు తెలంగాణ గవర్నమెంట్ కన్నా అని అన్నారు. అప్పటికి ఎంత ఉంది వాళ్ళకి? 10,500 ఉంది. 11,500 మీకు ఇచ్చారు కదా, అయిపోయింది కదా ఆయన ఇచ్చిన హామీ, అంతటితో అయిపోయింది కదా. ఎలా అయిపోతారు సార్? ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ మనం పైనే ఉంటాము, వాళ్ళ జీతాల కంటే మీకు ఎప్పుడు పైనే జీతాలు ఉంటాయని చెప్పారండి ఆయన. ఉమ్. అది ఆ ఒక్కటే ఎందుకు అవుతుందండి? అది అప్పటికి అయిపోయింది, ఆ జీతం మళ్ళీ పెరిగింది వాళ్ళకి. ఉమ్. పైగా మన రాష్ట్రం మొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రం, మనం విడిపోయాం.
విడిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రాష్ట్రంలో ఆ వర్కర్లు హెల్పర్లు వాళ్ళందరికీ ఇప్పుడు 18,000 ఇస్తానందండి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. 18,000 ఇస్తారు. ఇప్పుడు ఇంకో నెల ఆగండమ్మా, నేను 18,000 ఇచ్చేస్తానని చెప్పారు ఆయన. అక్కడ కాదు మినీ మీరు సెంటర్లు మొత్తం టోటల్ మెయిన్ సెంటర్లు చేస్తారండి. కాదు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు హాయ్ సార్. మిగులు బడ్జెట్ తోటి ఏర్పడింది. తెలంగాణ తోటి తెలంగాణ ఆదాయం ఏంటి తోటి సార్? మీరు తెలంగాణ తోటి మీరు ఎలా కంపేర్ చేస్తారు? తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఏర్పడింది కదా, డబ్బులున్న రాష్ట్రం కదా తెలంగాణ. తెలంగాణ డబ్బున్న రాష్ట్రం సార్. ఉమ్, తెలంగాణ డబ్బున్న రాష్ట్రం అయితే తెలంగాణ ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఎందుకు నెరవేర్చుకోలేదండి? హామీలు అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్దే కదా. ఉమ్, దానికోసం ఆయన ఉద్యమం చేశారా? కేంద్రంతో ఆయన రాజీ పడిపోయారండి. అలా ఎందుకు పడిపోవాలి? ఏది తగ్గిందండి? మన రాష్ట్రం విడిపోయింది రైటే. ఏది తగ్గిందండి? ఆదాయం లేదండి ఎక్కడ. ఏది మానేశారు ఆయన? అన్నీ ఉన్నాయండి, అన్నీ నడుస్తున్నాయి. అలా నడుస్తున్నప్పుడు మాకు వేతనాలు ఇవ్వడానికే మా పేద రాష్ట్రం అనడం తప్పు కదండి. ఉమ్. సో ఇప్పుడు ఇప్పుడు మీరు మీకు సపోర్ట్ గా ఎవరెవరు ఉన్నారు? అంగన్వాడీలకు సపోర్ట్ గా మీకు? సపోర్ట్ గా అంటే ఏమీ లేదండి. ఉమ్, మేము ఇండివిజువల్ గానే చేస్తున్నాము. మా సిఐటి అనుబంధ సంఘం మేము. సిఐటి అనుబంధ సంఘాలు ఇంకేమైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే ఎవరెవరో అందరూ అభ్యుదయవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, ఎవరైతే ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అంగన్వాడీలది అనుకున్న వాళ్ళు ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా మీ వెంట ఉండాలి కదా. ప్రధాన ప్రతిపక్షాలు జనసేన కానీ లేదంటే తెలుగుదేశం కానీ వీళ్ళు దీని మీద ఏమైనా హామీ ఇస్తున్నారా మీకు? వాళ్ళు ఏమో హామీలు అయ్యి మేము రాజకీయంగా వెళ్ళొద్దు అనుకుని మేము వచ్చినా మీరు రావద్దని చెప్పామండి. మామూలుగా అయితే మా వస్తారేమో కానీ రాజకీయ పార్టీలు రావద్దని చెప్పామండి మేము. ఉమ్. మామూలుగా ఎవరెవరో వచ్చి టెంట్ల దగ్గర మద్దతు తెలియజేసి వెళ్తున్నారు. కానీ ప్రధానంగా మేము ఇండివిజువల్ గా పోరాడుతున్నాము. 3 సంఘాలు, ఐఎఫ్టియు కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఏఐటిసి కొన్ని చోట్ల ఉంది. ఆ ఏఐటిసి, ఐఎఫ్టియు, అలాగే మేము సిఐటియు ప్రధానంగా ఉన్నటువంటిది ముగ్గురు కలిసే చేస్తున్నాము. మేము ఎక్కడ ఇతర రాజకీయ పార్టీలు ఎవరిని కూడా రమ్మనలేదు.